మిస్టర్ రావణ్ పార్ట్ 2 రచయిత అంజన్న గారు హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత దూర బంధువులందరినీ పిలిచి అతనికి చేయవలసిన దహన సంస్కారాలు అన్నీ చేస్తూ నేను ఈ స్థితికి తీసుకువచ్చిన ఆ మధువుని బ్రతికుండగానే ఎందుకు బ్రతికున్నాను అనేలా చేస్తాను తాతయ్య అని ప్రణవ్ కోపంగా అతని మనసులోనే అనుకుంటాడు. ప్రణవ్ కొన్ని రోజులు తన ఆఫీస్కి రావడం కుదరదు అని పిఏకి మెయిల్ చేసి ఈశ్వర్ గారి దగ్గర అతనికి తోడుగా ప్రణవ్ సాహితీ అక్కడే ఉండిపోతారు. ఈశ్వర్ గారు ఆయన బాధపడుతూ బయటకు అది కనిపించకుండా ప్రణవ్తో నార్మల్గా మాట్లాడుతూ ఉండేసరికి ప్రణవ్ కొంచెం ఊపిరి పీల్చుకుంటాడు. ప్రణవ్కి ఫోన్ కాల్ రావడంతో ప్రణవ్ కాల్ లిఫ్ట్ చేసి డేట్ ఇప్పుడే వస్తా అని కాల్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళి తెలిసిందా అని అడుగుతాడు. సార్, మీరు చెప్పిన మేడం వేరే రాఘవపురంలో ఉంటున్నారు అని చెప్పేసరికి ప్రణవ్ కాల్ కట్ చేసి కొన్ని డేస్ డాడీతో ఉన్న తర్వాత అక్కడికి స్టార్ట్ అవ్వాలి. ఈ విషయం ఎవరితో చెప్పకూడదు. డాడీకి తెలిస్తే ముందుగా తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అది నా నుంచి తప్పించుకోకూడదు అని అనుకుని ఆలోచిస్తూ ఈశ్వర్ గారి దగ్గరికి వెళ్తాడు. ఈశ్వర్ గారు కొడుకు డల్గా ఉండేసరికి ఏమైంది ప్రణవ్, ఎందుకంత డల్గా ఉన్నావు, ఎనీ ప్రాబ్లం, ఏదైనా అర్జెంట్ అయితే మీరు వెళ్ళండి, నేను ఎక్కడంతా మేనేజ్ చేసుకుంటాను అని ఈశ్వర్ గారు చెప్పడంతో ప్రణవ్ ఆయన వైపు ఒక సీరియస్ లుక్ విసిరి సాహితీ అని పిలుస్తాడు. సాహితీ ఏదో కాల్ మాట్లాడుతూ ప్రణవ్ పిలిచేసరికి కాల్ కట్ చేసి ప్రణవ్ ఎదురుగా నిలబడి చెప్పు ప్రణవ్ ఏంటి అని అంటుంది. ఎంతసేపని ఆ ఫోన్లో ఉంటావు, కనీసం ఫుడ్ ప్రిపేర్ చేసేది ఏమైనా ఉందా లేదా అని ప్రణవ్ అరిచేసరికి అయ్యో ప్రణవ్, ఫుడ్ రెడీగానే ఉంది, మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు అని ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నా అని సాహితీ చెప్తుంది. సరే వెళ్ళి వడ్డించు అని చెప్పేసరికి సాహితీ మొహం మార్చుకొని ఫుడ్ వడ్డించడం వెళ్తుంది. ప్రణవ్ ఈశ్వర్ గారి వైపు చూసి డాడీ పదండి భోజనం చేద్దాం అని ప్రణవ్ అంటుంటే నాకు ఆకలిగా లేదు ప్రణవ్, మీరు వెళ్ళి తినేయండి అని ఈశ్వర్ గారు చెప్తారు. లేదు డాడీ, మీరు తినాల్సిందే, మీరు తింటేనే మేము కూడా తింటాం అని పట్టేసరికి ఈశ్వర్ గారు చేసేదేం లేక ప్రణవ్ వెంట డైనింగ్ టేబుల్ దగ్గరకు నడుస్తారు. అప్పటికే సాహితీ 2 ప్లేట్స్లో భోజనం వడ్డించి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రణవ్ సాహితీ వైపు ఒక లుక్ విసిరి భోజనం చేయడం స్టార్ట్ చేస్తే ఈశ్వర్ గారు ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించి 2 ముద్దలు తినేసి చేయి కడుక్కొని లేస్తారు. ప్రణవ్కి కూడా అంతగా తినాలి అనిపించక మళ్ళీ తన వంక పెట్టకపోతే ఈశ్వర్ గారు తినరు అని అలా అంటాడు. సాహితీ కూడా భోజనం చేసి తన రూమ్లోకి వెళ్ళిపోతే ప్రణవ్ ఈశ్వర్ గారిని తీసుకుని రూమ్లోకి వెళ్ళి ఆయన బెడ్ మీద పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి ఆయన పక్కనే కాసేపు కూర్చొని మాటలు చెబుతూ ఉంటాడు. ఇంతలో ఈశ్వర్ గారు అలసటికి నిద్రలోకి జారుకోవడంతో ప్రణవ్ ఆలోచన ఎలా అయినా సిరి నేను నా దగ్గర పడేస్తాను అని కోపంగా అనుకుంటూ బయటకు వచ్చిన ప్రణవ్కి సాహితీ ఎదురుగా వచ్చి నిలబడుతుంది. మధు రైస్ కుక్కర్లో వేసి వెళ్తూ రై తేజు కొంచెం రైస్ చూసుకో, కుక్కర్లో పెట్టాను అని మధు తన రూమ్లోకి వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి దేవుడికి దండం పెట్టుకుంటుంది. దేవుడా, మా తాతయ్యకి తగ్గిపోయేలా చూడు ప్లీజ్ దేవుడా, ఆయన బాగుంటే కొన్ని వేల కుటుంబాలు బాగుంటాయి, ఆయనకి ఏం కాకుండా చూడు అని మధు ఏడుస్తూ దండం పెట్టుకుంటుంది. అంతలో తేజ మధు అని పిలిచేసరికి మధు బయటకు వచ్చి ఏమైందిరా, ఎందుకు పిలిచావు అని అంటే అది సరిత ఆంటీ వచ్చారు బ్లౌజెస్ ఇవ్వడానికి, నువ్వు స్టిచ్చింగ్ చేస్తా అని చెప్పావంట కదా అని తేజ అక్కడ నుంచి నిధిని తీసుకొని వెళ్ళిపోతే మధు సరిత ఆంటీ దగ్గరికి వెళ్ళి చెప్పండి ఆంటీ అని అంటుంది. మధు ఇవి బ్లౌజెస్ నాకు 2 డేస్లో కావాలి అని సరిత ఆంటీ చెప్పేసరికి ఓకే ఆంటీ, నేను స్టిచ్చింగ్ చేసి మీకు ఫోన్ చేస్తాను అని మధు చెప్తుంది. సరిత ఆంటీ మధు వైపు చూస్తూ అవును మధు, నేను నిన్ను ఒకటి అడగనా అని అంటుంది. అడగండి, నేను మీ అమ్మాయి లాంటి దాన్ని కదా, అందులో మీరు నా పర్మిషన్ అడగటానికి ఏముంది అని మధు అంటే మళ్ళీ నేను అడిగాక నువ్వు ఫీల్ అవ్వకూడదు అని సరిత అంటుంది. లేదండి, మీరేం అడగాలి అనుకుంటున్నారో అడగండి, నేనేం ఫీల్ అవ్వను అని మధు నువ్వు తేజ ఈడు జోడి బాగుంటుంది, ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా అని సరిత ఆంటీ అంటుంది. సరిత ఆంటీ అంటున్న మాటలకి మధు ఏం సమాధానం చెబుతుంది.
సరిత ఆంటీ అంటున్న మాటలకి మధు మనసు మరి ఇంత భారంగా మారిపోతే, అంటూ మీరేమంటున్నారు అని మధు ఆశ్చర్యంగా తన చేతిలో ఉన్న బ్లౌజెస్ జారి విడిస్తే, అప్పుడే పాపను తీసుకొని ఇంట్లోకి వచ్చిన తేజాకి సరిత ఆంటీ మాటలకి కోపం వచ్చి అతని చేతి పిడికిలి బిగించి బలంగా డోర్ని గుద్దుతాడు. ఆ సౌండ్కి సరిత ఆంటీ ఉలిక్కి పడితే మధు ఈ లోకంలోకి వచ్చి తేజ అని పెద్దగా అరుస్తుంది. మధు కోపానికి తేజ సైలెంట్ అయిపోతే, బాగుందమ్మా విడ్డూరం, ఇంట్లో మగ ఆడ కలిసి ఉంటే పెళ్లి చేసుకోమన్నా అదే తప్పుగా ఉందే అని సరిత ఆంటీ విడ్డూరంగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మధు సరిత ఆంటీ మాటలు విని బాధగా మారిపోతే తేజ తన దగ్గరికి వచ్చి, ఎందుకు ఇప్పుడు ఇంత బాధపడుతున్నావు? నేనేదైనా ఎదిరించి మాట్లాడేటప్పుడు మాత్రం నా నోరు మోయిస్తావు. ఆయన ఎందుకు అలా తయారవుతున్నావు? అది ఎలా మాట్లాడిందో తెలుసా అని తేజ అంటుంటే మధు తేజ చెంప మీద కొట్టి, ఏంటో నోరు లేస్తుంది, పెద్ద చిన్న లేదా, వయసులో నీకంటే పెద్ద ఆవిడని పట్టుకొని అది ఇది అంటున్నావు, ఇంకోసారి ఇలా తయారయ్యావంటే నేను చంపేస్తా చెప్తున్నా అని మధు అది వచ్చేసరికి తేజ కోపంగా సోఫాలో కూర్చుంటాడు. తేజాన్ని కొట్టినందుకు మధుకి తన మీద తనకి అసహ్యం వస్తుంటే, తేజ తప్పు లేకపోయినా తన్ని కొట్టినందుకు తన మీద తనకి విపరీతమైన కోపం వచ్చి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. తేజ మధు ఏడుస్తుంది చూడలేక తన దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరో ఏది చచ్చినట్లు ఆ ఏడుపు అవసరమా? సరే నాదే తప్పు, సారీ అని తేజ చెప్తే మధు పైకి లేచి తను చంపల్ని తానే కొట్టుకుంటూ సారీ అని చెప్తుంది. మధు ప్లీజ్ కంట్రోల్, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు ఇలా నువ్వు నీ కాన్షియన్స్లో లేకుండా ప్రవర్తిస్తున్నావు అని తేజ అరిచేసరికి, తప్పు నాదేరా, ఆవిడన్న మాటలకి నువ్వు రియాక్ట్ అవ్వడం తప్పు కాదు, కానీ మనం ఉన్న సిచ్యువేషన్కి ఎవరు ఎన్ని మాటలన్నా ప్రెజెంట్ మనం సైలెంట్గా ఉండాలి అని మధు చెప్తుంది. సరే ఇంకోసారి ఎవరితో అలా ప్రవర్తించను, సారీ అని తేజ చెప్తే, సరే ఆకలిస్తుందా అని మధు అడుగుతుంది. చాలా ఆకలిగా ఉంది, నిన్నటి నుంచి ఏమీ తినలేదు, నువ్వేమో చెప్పకుండా వెళ్ళావు కదా అని తేజ అంటుంటే మధు ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో అన్నం వడ్డించి నిధి తెచ్చిన కూర వేసి తేజకి ఇస్తుంది. తేజ ఆ ప్లేట్ తీసుకోకుండా మధు వైపు చూస్తూ అలాగే ఉండే మధు తేజ అని పిలిచి, ఏంట్రా ప్లేట్ తీసుకో అని గదిమేసరికి ప్లేట్ని టేబుల్ మీద పెడితే పెట్టు, లేకపోతే లేదు, అంతేకాని నేను మాత్రం తినను అని తేజ అనేసరికి మధు తిట్టుకుంటూ తేజకి భోజనం కలిపి తినిపిస్తుంది. తేజ భోజనం తింటూ, మధు అలా తిట్టి పెట్టావంటే నేను ఒప్పుకోను చెప్తున్నా, అసలు వంట పట్టదు అని తేజ అనేసరికి, అబ్బో సర్లే ముందు తిను అని మధు తేజకి తినిపించేసి తన హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకో ప్లేట్లో భోజనం వడ్డించుకొని తింటుంది. అప్పుడే పాప లేచేసరికి తనకు కూడా తినిపించి, ఇంతలో ట్యూషన్ టైం కావడంతో పిల్లలందరూ అక్కడికి వచ్చి కూర్చొని ఉంటారు. మధు ప్రశాంతంగా పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటుంది. పాపం తనకి మాత్రం ఏం తెలుసు తన జీవితం ఎలా మారబోతుందో అని. ప్రణవ్ ఆలోచిస్తూ, ఎలా అయినా సరే నేను నా కాళ్ళ దగ్గర పడేస్తాను అని కోపంగా అనుకుంటూ బయటికి వచ్చిన ప్రణవ్కి సాహితి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ప్రణవ్ సాహితి వైపు ఒకసారి చూసి, ఏమయ్యింది, ఎందుకంత కంగారుగా ఉన్నావు, అయినా రెస్ట్ తీసుకోకుండా ఎందుకు ఇలా తిరుగుతున్నావు అని ప్రణవ్ అరిచేసరికి, ఏం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని సాహితి అడుగుతుంది. సాహితి అడిగిన విధానానికి నేను నీకు చెప్పాలా అన్నట్టు ఒక లుక్ విసిరి, చూడు సాహితి, ప్రతిదీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఇంకోసారి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వు నన్ను ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నేనేం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అని ప్రణవ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా సాహితి ప్రణవ్ చేపట్టుకుని, ఏమైంది అలా మాట్లాడుతున్నావు, నువ్వు భర్తవి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నేను తెలుసుకోవద్దా అని సాహితి అడిగిన దానికి ప్రణవ్ సాహితి వైపు సూటిగా చూస్తాడు. సాహితి తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతే సాహితి అన్న మాటలు అతనికి మరీ ఎంత కోపం వస్తుంటే, ముందు మధుని తీసుకువచ్చి నరకం అంటే ఏంటో చూపించాలి, నా తాతయ్యని నాకు దూరం చేసింది అని కార్ తీసుకుని వీర రాఘవాపురం స్టార్ట్ అవుతాడు. మధు పిల్లలు వెళ్ళిపోవడంతో భోజనం ప్రిపేర్ చేసి పాపకి స్నానం చేయించి తను ఫ్రెష్ అప్ అయిపోతుంది. ముగ్గురు తినేసి ప్రశాంతంగా పడుకోవడంతో మరుసటి రోజు ఏం జరుగుతుందో తెలియక మధు తన తాతయ్య గురించి ఆలోచిస్తూ ఆయనకు తగ్గిపోయి ఉంటుందిలే అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. మధు మార్నింగ్ లేచి తన పనులన్నీ కంప్లీట్ చేసుకుని కాలేజ్కి వెళ్ళడానికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో తేజ నిద్రలేచి మధు కాఫీ అని అరవడంతో తెస్తున్నా అని మధు కాఫీ తీసుకొని తేజ దగ్గరకు వస్తుంది.
15 నిమిషాల తర్వాత అసలు ఏం జరిగిందో అర్థం కాక కింద పడి తన చెంప విపరీతమైన నొప్పి పడుతుంటే తన చెయ్యి చెంప మీద పెట్టుకొని కళ్ళు బయలు కమ్ముతున్న తను కొట్టింది ఎవరో చూడటానికి కళ్ళు నిలుపుకొని ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి భయంగా మారిపోతుంది. తేజ అప్పటికే తన కాలర్ పట్టుకుని ఎవరా నువ్వు, నా మొదని కొట్టేంత ధైర్యం నీకు ఎవరిచ్చారు అని తేజ అరుస్తుంటే ప్రణవ్ విసురుగా తేజని పక్కకు నెట్టి నీకు ఒకడు సరిపోడు కదా, ఇప్పుడు వీడు కూడానా అని ప్రణవ్ అనేసరికి ప్రణవ్ అన్న మాట తేజకి అర్థం కాకపోయినా మధు అర్థం చేసుకొని తన మనసు మరింతగా బాధపడుతుంది. తేజ ప్రణవ్ వైపు కోపంగా చూస్తూ రే ఎక్కడ మాట్లాడుతుంటే నాతో మాట్లాడకుండా తనమే చేసుకుంటావేంట్రా, అసలు ఎవరా నువ్వు, నా ఇంటికి వచ్చి నా మనిషిని కొడుతున్నావు అని తేజ అరిచేసరికి నేనెవరో దానికి బాగా తెలుసు, కానీ నువ్వు నోరు మూసుకొని ఎక్కడి నుంచి దొబ్బేరా అని తేజని విసిరిగా పక్కకు నెట్టి మధు చేయి పట్టుకొని విసిరిగా పైకి లేపుతాడు. మధు నేరుగా ప్రణవ్ గుండెల్లో ఒదిగిపోయేసరికి మధుని పక్కకు నెట్టేస్తాడు. మధు అక్కడే ఉన్న సోఫా ఎడ్జ్కి తగిలి స్కిన్ చిట్లి బ్లడ్ రావడంతో అమ్మ అని చిన్నగా అరుస్తుంది. తేజ మధు దగ్గరికి వెళ్ళే అంతలో అతని ఫోన్ కాల్ రావడంతో అది చూసి విసుగ్గా ఫోన్ పక్కన పడేసి మధు అని వెళ్ళే అంతలో మధు అప్పటికే పాప లేచి ఏడుస్తూ ఉండటంతో ఫాస్ట్గా పాప దగ్గరికి వెళ్తుంది. తేజ ప్రణవ్ వైపు కోపంగా చూస్తూ కొంచెమైనా బుద్ధుందా, ఆడపిల్ల మీద చేసుకోవడానికి సిగ్గుండాలి అని తేజ అరుస్తుంటే ఈసారి ప్రణవ్ చేతి దెబ్బ తేజ చంపని తాకుతుంది. ప్రణవ్ కొట్టిన దెబ్బకి తేజ కింద పడిపోతే మగవాడినైనా నాకే ఇలా తగిలితే పాపం మధు అని పైకి లేచే అంతలో అతనికి కళ్ళు బయలు కమ్మి అలాగే కూలబెడతాడు. మధు అది చూసి ఫాస్ట్గా తేజ దగ్గరికి వచ్చి తేజ నీకేం కాలేదు కదరా అని అతని చెంపలు పట్టుకొని అడుగుతుంటే తేజ చిన్న నవ్వుతో నాకేం కాలేదురా, నువ్వు కంగారు పడకని చెప్తాడు. మధు ఏడుస్తూ మీరెందుకు వచ్చారు బావా, ఇంకా ఏం మిగిలిందని రావడానికి, నేనేం మీ దారికి అడ్డు రాలేదు కదా, మీరు వెళ్ళిపోమన్నారు అలాగే వచ్చాను, కానీ మీరు ఇలా ఇక్కడికి వచ్చి నన్ను కొట్టి హింసించడం ఎంతవరకు కరెక్ట్ అని మధు నోరు తెరిచే అంతలో ఈసారి మళ్ళీ ఇంకో దెబ్బ కొట్టడంతో తన చేతిలో ఉన్న పాప కింద పడిపోతుందేమో అనే భయంతో పాపని గట్టిగా పట్టుకొని తాను నిలదొక్కుంటుంది. ప్రణవ్ కనీసం పాప వైపు కూడా చూడకుండా మధు చెయ్యి పట్టుకొని లాక్క వెళ్తూ తన కారులోకి తోసి డోర్ లాక్ చేసి డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు. ఇదంతా కొన్ని నిమిషాల్లోనే జరగటంతో అసలు తనకి ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే ఉండిపోతే ఇంతలో మధు చేతిలో ఉన్న పాప ఏడుపు అందుకోవడంతో లేదమ్మా లేదు అని పాపని ఊరుకోబెడుతుంది. అయినా పాప ఎంతకీ ఊరుకోకపోవడంతో తనకి ఆకలేస్తుందేమో అనిపించి భయంగా ప్రణవ్ వైపు చూస్తుంది. ప్రణవ్ అదేం పట్టించుకోకుండా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళాక బావా పాపకు ఆకలేస్తుంది అని అంటే ఎవడికో పుట్టిన దానికి ఆకలేస్తే నాకెందుకు చెప్పడం అని ప్రణవ్ అరిచేసరికి మధుకు కోపం వచ్చినా అది బయటికి చూపించకుండా ప్లీజ్ బావా టిఫిన్ పెట్టించవా అని తన 2 చేతులు జోడించి అడిగినా ఏమాత్రం కనుకరించకుండా అలాగే ఉండేసరికి మధు మనసు మరింతగా బాధపడుతుంది. మధు మనసులో ఎందుకు బావా నీ పాప విషయంలో ఇలా చేస్తున్నావు, ఈ పాప నీ పాపయే అని ఎలా చెప్పను, అసలు ఎందుకు నువ్వు నిజం తెలుసుకోవట్లేదు, ఇంకా అబద్ధంలోనే బతుకుతున్నావు అని మధు తన్ని తాను ప్రశ్నించుకుంటూ సమయాన్ని గడిపితే పాప ఆకలికి ఏడ్చి అలాగే నిద్రపోతుంది. మధుకి తన మీద తనకి అసహ్యం వేస్తుంది. కనీసం పసిబిడ్డ ఆకలి కూడా తీర్చలేని తన దేనస్థితికి తాను తగలబెట్టుకోవాలి అనిపిస్తున్నా తనకేమైనా అయితే మళ్ళీ పాప అనాథ అయిపోతుంది అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. నేరుగా వసుమతి మెన్షన్ ముందు కారు ఆపిన వరిని చూసి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగితే ఇంకోసారి నన్ను చనువుగా మాట్లాడినా నీకు ఇష్టం వచ్చిన పిలుపుతో నన్ను పిలిచిన మర్యాదగా ఉండదు, అర్థమయ్యిందా అని ప్రణవ్ వరిచి నరుపులకి మధు భయపడుతూ ఓకే అని తల ఊపుతుంది. ఓకే కాదు గుర్తుపెట్టుకో సార్, ఇదే నీ నోటి వెంట రావాలి, ఇది తప్ప ఇంకొకటి నీ ఓటి వెంట వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలియదు అని పాప వైపు తన వైపు ఒకసారి చూసి కార్ డోర్ విసురుగా తన్ని కారు దిగుతాడు. మధు పాపను తీసుకొని కారు దిగి చుట్టూ చూస్తుంది. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత తన తాత ఇంటిని చూసి మనసులో కొంచెం ప్రశాంతంగా అనిపించినా తనకు తెలియని దిగులు ఏదో తన మనసుని కమ్మేస్తూ ఉంటుంది. ప్రణవ్ లోపలికి అడుగు పెట్టడమే పని వాళ్ళందరూ పిలిచి ఈ రోజు నుంచి మీరు పనిలోకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసరికి పని వాళ్ళందరూ సార్ ఇప్పటికిప్పుడు అంటే మా కుటుంబాలు రోడ్డు మీద పడతాయి అని పని వాళ్ళు బాధగా అడిగేసరికి బాధపడకండి, మీరు పనికి రాకపోయినా మీ అకౌంట్లో జీతాలు ఉంటాయి, మీరు వేరే ఇంట్లో పని మాట్లాడుకొని అక్కడికి వెళ్ళేంత వరకు మీకు జీతాలు వేస్తూనే ఉంటాను అని ప్రణవ్ చెప్పేసి తను రూమ్లోకి వెళ్ళిపోతాడు. పనివాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు సాహితీ కనిపించి అమ్మాయి గారు అని చాలా ఆప్యాయంగా పిలిచి తన దగ్గరకు వెళ్తారు.
మధు వాళ్ళ వైపు చూసి నవ్వుతూ, రంగన్న ఎలా ఉన్నారు మీరంతా అని ప్రేమగా పలకరించేసరికి రంగన్న బాధగా, మీ పిలుపు లేక ఇన్నాళ్ళు మా చెవులు పాడైపోయాయమ్మా, మీరు ఎంత ప్రేమగా పిలుస్తారు అని పని వాళ్ళందరూ తను ప్రేమగా పలకరించి మాట్లాడుతూ ఉంటే ప్రణవ్ రూమ్లో నుంచి బయటకు వచ్చి మధు ఇంట్లోకి రాకపోవడంతో అతను మరీ ఎంత కోపం వచ్చి, అసలు దీనికి ఎంత బలుపు, నేను ఇంట్లోకి రమ్మని చెప్తే ఇది కనీసం ఇంట్లోకి రాకుండా బయట ఏం చేస్తుంది అని బయటకు వచ్చిన ప్రణవ్కి అక్కడ పని వాళ్ళ చుట్టూ చేరి మధుని పలకరించడం చూసి అతనికి మరీ ఎంత కోపం పెరిగిపోతుంది. చా, ఏ మనిషి ఏంటో, మాయ మాటలు చెప్పి మాట్లాడే వాళ్ళతోనే వీళ్ళు కూడా కలిసిపోతారు ఏమో, డబ్బుకి ఆశపడే రకాలు కాదు అని ప్రణవ్ మనసులోనే అనుకుని మధు దగ్గరికి వెళ్ళి, ఏంటి బొట్టిపట్టి చెప్పాలా, లోపలికి రమ్మని అని పెద్దగా అరుస్తాడు. పాప ఏడుపుకి కోపం వచ్చి, అసలు ఈ దరిద్రని దూరంగా విసిరే, నీలాంటి దరిద్రపు దాన్ని పుట్టింది అది కూడా దరిద్రపుదే అవుతుంది కదా అని ప్రణవ్ అన్న మాటలకు పని వాళ్ళందరూ బాబు అని పెద్దగా అరుస్తారు. ప్రణవ్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, ఏంటి మీకు ఖాళీగా ఉంటే డబ్బు వస్తుంది అని అనుకుంటున్నారా అని అతను ఈవెల్ స్మైల్తో చెప్పేసరికి, మీ డబ్బు మాకు అవసరం లేదు, అలాగే మీ ఇంట్లో మేము పనికి కూడా రాం, కానీ మా అమ్మాయి గారిని ఏమైనా అంటే మీకు మర్యాదగా ఉండదు అని పని వాళ్ళు అరవటంతో ప్రణవ్ వాళ్ళ అందరి ముందే మధు చెంప మీద కొడతాడు. ప్రణవ్ తను చూసినప్పటి నుంచి తను ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో అప్పటికి తన పళ్ళు కదిలి లోపల స్టిచ్చింగ్ నొప్పి వస్తున్న ఈసారి అతను కొట్టే దెబ్బకి నోట్లుంచి బ్లడ్ వస్తుంది. పని వాళ్ళందరూ భయపడిపోయి వాళ్ళు ఏదైనా ఎదురు తిరిగితే మధుని చంపేస్తారేమో అనే భయంతో అక్కడి నుంచి మధు వైపు దీనంగా చూస్తూ వెళ్ళిపోతారు. ప్రణవ్ మధు జుట్టు పట్టుకుని కోపంగా తన ఇంట్లోకి లాక్కుని వెళ్ళి విసురుగా హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఫోటో ముందు పడేయటంతో మధు చేతిలో ఉన్న పాప కింద పడిపోతుంది. కింద పడిన పాప ఏడుస్తూ ఉంటే మధు పాపను తీసుకొని కంగారుగా, ఏం కాలేదు బుజ్జి, ఏం కాలేదు అని మధు వాదారుస్తూ తన ఎదురుగా ఒక పెద్ద ఫోటోని దండ వేసి ఉండటంతో అది చూసి భయంగా తాతయ్య అని పెద్దగా అరుస్తుంది. తన అరుపులతో పాటు ఏడుపు కూడా రావటంతో మధు ఏడుపు వినిపించిన ఈశ్వర్ గారు నిద్రలో లేచి కంగారుగా మధు అని పెద్దగా అరుస్తారు. ఈశ్వర్ గారికి మధు ఏడుపుతో పాటు పాప ఏడుపు కూడా వినిపించేసరికి కంగారుగా బయటకు వచ్చి చూసేసరికి అక్కడ మధు మోకాల మీద ఉంటే పాప తన చేతిలో భయపడి ఉండిపోతుంది. ఈశ్వర్ గారు మధుని అక్కడ చూసి ఆశ్చర్యంగా అనిపించిన కంగారుగా తన దగ్గరికి వెళ్ళి, మధు ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని తన దగ్గర మోకాల మీద కూర్చొని అడుగుతారు. మధు ఏం మాట్లాడకుండా ఫోటో వైపు చూస్తూ మరి ఇంత తన ఏడుపు పెంచేసి, తాతయ్య చనిపోయారా, అదంతా నా వల్లేనా మావయ్య, నాకు అసలేం తెలియదు, నేను వెళ్ళేటప్పుడు కూడా బాగానే ఉన్నారు అని మధు ఏడుస్తూ చెప్తుంటే ఈశ్వర్ గారు మధు తన గుండెలకు హత్తుకొని, నీ వల్ల కాదురా, నాన్నకు అలా జరిగింది అని ఈశ్వర్ గారు మాటలు కూడా తీసుకొని చెప్తున్నా ప్రణవ్ కోపంగా తన తండ్రి నుంచి మధుని దూరం జరిపి, నువ్వే మా తాతయ్యని చంపేశావు అని మధు చెంప మీద కొడతాడు. ఈశ్వర్ గారు మధుని అలా చూసేసరికి అతనికి కోపం వచ్చి కన్న కొడుకని కూడా చూడకుండా ప్రణవ్ చెంప మీద కొట్టడానికి చెయ్యెత్తి విసిరిగా కొడతాడు. మరోసారి ప్రణవ్ చెంప మీద చెయ్యెత్తేసరికి అక్కడ ఎదురుగా చెంపకి చెయ్యి పెట్టుకొని కంట్లో నీళ్లతో సాహితీ కనిపించేసరికి ప్రణవ్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది. ఈశ్వర్ గారు కంగారుగా తన చేతిని దించేసి, సారీ సాహితీ, నువ్వు మధ్యలో ఎందుకు వచ్చావు అని ఈశ్వర్ గారు అంటుంటే అప్పటికే ప్రణవ్ కోపాన్ని మధు మీద చూపిస్తాడు. గోడకు తగిలించి ఉన్న కొరడా తీసుకొని మధు ఒంటి మీద ఇష్టం వచ్చినట్లుగా కొడతాడు. సాహితీ తనకు తగిలిన దెబ్బకి నొప్పిగా అనిపించి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈశ్వర్ గారు కంగారుగా ప్రణవ్ని ఆపుతూ, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, అది చచ్చిపోతుందిరా, ఎందుకు దాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి నరకం చూపిస్తున్నావు, ఎక్కడైనా అది ప్రశాంతంగా ఉంటుంది అని వదిలేయొచ్చు కదా, అయినా అదే మా నాన్న చావుకి కారణమని నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తావు అని ఈశ్వర్ గారు ప్రణవ్ మీద కోపంగా అరుస్తారు. ప్రణవ్ మాత్రం ఈశ్వర్ గారి మాటలు పట్టించుకోకుండా కొరడా కింద విసిరేసి మధు దగ్గరికి వెళ్ళి అప్పటికే దెబ్బలతో స్పృహ తప్పుతున్న మధు ముందు మోకాల మీద కూర్చొని మధు జుట్టు పట్టుకొని తన మొహంలోకి మొహం పెట్టి, చూడు, నువ్వు నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశావు, నిన్ను మాత్రం అస్సలు వదలను, నా కాలి కింద చెప్పుల జీవితాంతం ఇక్కడే పడి ఉంటావు, అయినా నీకు మనుషులు చంపడం కొత్త కాదు కదా, ఇంకా మా నాన్న నీకు దూరంగా ఉంచాలి, ఎవరికి తెలుసు మా నాన్నని కూడా నువ్వు చంపేస్తావేమో అని ప్రణవ్ చెప్పిన మాట మధు మనసులో చాలా బలంగా నాటుకుపోతుంది. ప్రణవ్ మధుని కొడుతున్నప్పుడే తను గట్టిగా హత్తుకొని ఎటు కదలనివ్వకుండా పాపకి చిన్న దెబ్బ కూడా తగలకుండా చూసుకున్న మధు పాప గుక్క పెట్టి ఏడవడంతో పాప ఎప్పుడు సొమ్మసిల్లే పడిపోతుంది. మధుకి ప్రణవ్ అంటున్న ఒక్కొక్క మాట తన గుండె రంపంతో కోస్తూ ఉంటే అది తను భరించలేక ఇంకో మాట వినే శక్తి తనకు లేక స్పృహ తప్పి కింద పడిపోతుంది. తేజ కారు వెనకాల
ఎంత వెంటపడినా ప్రణవ్ వేగాన్ని అతను అందుకోలేకపోవడంతో నిరాశగా ఇంటికి తిరిగి వెళ్ళి హాల్లో కూర్చొని ఉంటాడు. నిధి అప్పుడే ఇంటికి వచ్చి వదిన ఎక్కడ ఉంది తేజ అని అడిగితే తేజ కంట్ల కన్నీరు కారుతూ ఉంటాయి. నిధి కంగారుగా తేజ దగ్గరికి వచ్చి ఏమైంది తేజు, ఎందుకు ఏడుస్తున్నాం, వదిన ఏమయ్యింది, ఎక్కడికి వెళ్ళిందని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే ప్రణవ్ మీద కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాక అతని చేతి పిడికిలు బిగుల్చుకుంటే చెప్పు తేజ అని నిధి మళ్ళీ అడిగేసరికి ఈసారి తేజ కోపంగా నిధి చెంప మీద కొడతాడు. మొదటిసారి తన తేజ కొట్టడంతో నిధికి వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ అతని వైపు బాధగా చూస్తుంది. తను చిన్నప్పటి నుంచి కనీసం తన తల్లి తండ్రి ఒక మాట అని కూడా ఉండరు. అలాంటిది ఇప్పుడు తేజ తను కొట్టడం తన మనసుకు బాధగా ఉన్నా తేజ కోసం ఆ విషయాన్ని పక్కన పెట్టి మళ్ళీ తేజ అని తడబడుతూ పిలుస్తుంది. అప్పటికి కానీ గుర్తురాదు అసలు తేజ ఏం చేశాడో అని ఆలోచిస్తూ నిధి వైపు చూస్తాడు. నిధి చెంపపై వాచిపోయి ఎర్రగా కమిలిపోయి కనిపించడంతో అతని చేతి పిడికిలి బిగించి బలంగా గోడని గుద్దుతుంటే నిధి అతని చెయ్యి పట్టుకొని ఆపేస్తూ ఏం చేస్తున్నావు తేజ అని భయంగా అడుగుతుంది. తేజ నిధిని గట్టిగా హత్తుకొని ఐఎమ్ సారీరా, నీ మీద కోపంతో కాదు అని తేజ చెప్తుంటే ఇప్పుడు ఏమైంది, నేను అన్నానా తేజ, నా మీద కోపంతో నువ్వు కొట్టావని అనలేదు కదా, మరి ఎందుకు బాధపడుతున్నావు అని నిధి చెప్తున్న మాటలకు అతని మనసు మరింతగా భారంగా మారుతుంది. తేజ నిధిని దూరం జరిపి నువ్వు కొన్ని రోజులు ఇక్కడికి రాకు, నేను ఉండట్లేదు, వెళ్ళి మధుని తీసుకొని వస్తాను అని తేజ చెప్పిన మాటలకు అసలు ఏం జరిగింది తేజ అని నిధి అడిగితే తేజ జరిగింది మొత్తం నిధికి చెప్తాడు. నిధి తేజ వైపు చూస్తూ ఒకటి చెప్పనా తేజ, నువ్వు వదిన అక్కడ హ్యాపీగా ఉంటే ఏం మాట్లాడుకు, సైలెంట్గా వచ్చే, లేదు అన్నయ్య తనని ఇబ్బంది పెడితే ఊరుకోకు, ఎదురు తిరిగి అయినా సరే వదిన తీసుకొని వచ్చేసాయి అని నిధి చెప్తుంది. నిధి మాటలకు తేజ ఆలోచనలో పడతాడు. అదే టైంకి తేజకి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి సార్ నేను మేనేజర్ని, మీరు ఆఫీస్కి రాలేదు అని అతను అంటుంటే కొన్ని రోజులు నేను ఆఫీస్కి రావటం కుదరదు, మీరు మెయింటైన్ చేయండి, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అయితే నాకు కాల్ చేయండి అని తేజ చెప్పడంతో ఓకే సార్ అని మేనేజర్ కాల్ కట్ చేస్తాడు. నిదానంగా కళ్ళు తెరిచిన మధుకి పక్కన ఈశ్వర్ గారు కనిపించడంతో చుట్టూ చూస్తుంది. పాప తన పక్కనే పడుకొని నిద్రపోతూ ఉంటే ఈశ్వర్ గారు మధు చేయి పట్టుకొని పక్కన కుర్చీలో కూర్చొని ఉంటారు. మధు చిన్నగా కదలటంతో ఈశ్వర్ గారు మధు ఇప్పుడు ఎలా ఉందిరా అని అంటే మధుకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. మధు ఏం మాట్లాడకుండా సీలింగ్ వైపు చూడటంతో ఈశ్వర్ గారు మధు అని పిలిచేంతలో ఆయనకి ఫోన్ కాల్ రావడంతో అది ఆఫీస్ నుంచి ఇంపార్టెంట్ కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్తారు. అప్పుడే ఆ రూమ్లోకి వచ్చిన ప్రణవ్ మధు వైపు కోపంగా చూస్తూ ఏంటి నువ్వు ఇక్కడ ప్రిన్సెస్ అని అనుకుంటున్నావా, నీకు అంత సేన్ లేదు, ఈరోజు నుంచి నీకు అసలైన నరకం అంటే ఏంటో చూపిస్తాను అని ప్రణవ్ చెప్తూ ఉన్న మాటలు మధు శరీరం మొత్తం వణికిపోతూ ఉంటే ప్రణవ్ చూపు మధు పక్కనే పడుకొని ఉన్న పాప మీదకి మల్లుతుంది. ప్రణవ్ పాపని కొంచెం సేపు అలాగే చూసి ఎవరి పాప అని అడుగుతాడు. మధు ఏం చెప్పకుండా నిదానంగా లేచి కూర్చోవటానికి ట్రై చేస్తూ తన వల్ల కాక నీరసంతో మళ్ళీ బెడ్ మీదే పడిపోతుంది. ప్రణవ్ మధు పరిస్థితిని పట్టించుకోకుండా విసురుగా తన చెయ్యి పట్టుకొని పైకి లేపి చెప్పు ఈ పాప ఎవరు అని కోపంగా అడుగుతాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే స్టోరీ ఇంకా ముందు చాలా బాగుంటుంది. అండ్ స్టోరీలా మాత్రమే చూడండి, టార్చర్ చేస్తున్నారు అని కామెంట్ చేయకండి ప్లీజ్.